సంవత్సరాలు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని విస్మరించకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా మీరు చెప్పినవన్నీ చెయ్యండి. ఇది మేము కొత్తగా అడగటం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని కొనసాగిస్తూ దానికన్నా ఇంకా ఉత్తమమైన పనులు కూడా మేము చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేయుత కట్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి, ఆయన దాదాపు కొన్ని లక్షల మందికి ఇస్తే వీళ్ళు 100 మందికి కూడా ఇచ్చే దశలో లేరు. ఇట్లా ప్రతి అంశాన్ని, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని, ప్రతి డెవలప్మెంట్ స్కీమ్ని కట్ చేసుకుంటూ అసలు అడిగితే అడిగినోడిని లోపలేయండి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోతూ ఉన్నారు. సో ఎప్పుడు ఇస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి? ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అనేకమైనటువంటి అవరోధాలున్నా, కరోనా లాంటి అవరోధాలున్నా, ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 99.9% మేనిఫెస్టో మొత్తాన్ని ప్రజలకి చేరువగా తీసుకొచ్చాడు. మీరు సంపద సృష్టిస్తామన్నారు. అది ఏమైందో 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒడ్లు, లేకపోతే కందిపప్పు, లేకపోతే పత్తి, మిర్చి ఇలాంటి పొగాకు ఏమన్నా పండించారో లేదో మాకైతే అర్థం కాదు. పండించిన రైతులేమో మాకు గిట్టుబాటు ధర లేదు బాబు అని 2 సంవత్సరాల నుంచి అల్లాడుతూ ఉన్నారు. ఏ సంపద సృష్టించారు? అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి అంటున్నారు. పిల్లల్ని కనటం సంపద అయిపోయిందా? ఇది ప్రిమిటివ్ స్టేజ్లో ఉండే ఆలోచన కదా, ప్రిమిటివ్ సొసైటీకి ఉండే లక్షణం కదా మీరు పిల్లల్ని కనండి అనేది. ఇప్పుడు మనం కొన్ని ట్రైబ్స్ చూస్తాం, కొన్ని ఆదిమ జాతులను చూస్తాం. మనం ఒక జియోగ్రఫీ ఛానల్కి వెళ్తే ఆదిమ జాతులు లేకపోతే పురాతనమైన వాటిని చూపిస్తారు. పిల్లల్ని కంటూ పోతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఏం చేయాలో ఏంటో. సో భారతదేశం ఒక ఎకానమీ ప్లాన్ తీసుకున్న తర్వాత, ఒక వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ని కలిగి ఉన్న తర్వాత అనేకమైన సందర్భాల్లో భారతదేశం రాజ్యాంగపరమైన అంశాలని తీసుకొచ్చి పెట్టింది. మీరు సంపద సృష్టిస్తామంటే పిల్లలను కనండి, కన్నవాడికి 10,000, ఒకరిని కంటే 2 కంటే 20,000, 33 కంటే ఇదేదో ఎన్నికల సమయంలో నీకు 5,000, 10,000, 20,000. ఆయన ఎవరు, రామానాయుడు గారు అనుకుంటా, ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్కే చెప్పినట్టుగా పిల్లలు కనమంటున్నారు. డూ యూ థింక్ దట్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్ అది ఇది అందరికీ వర్తిస్తుందా? లేదట. మనకు మాత్రం వర్తించదు. మనం మాత్రం ఒకటే, కెపాసిటీ లేకనో లేకపోతే అది ఇట్లా మనం మాత్రం ఒకటే, మిగతా వాళ్ళు మాత్రం కుమ్ముకోవాలంటే ఇంకా కనండి. ఐ డోంట్ నో ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందో. సో ఇవన్నీ ప్రశ్నిస్తూ పోతే సంపద ఎక్కడుందని మాత్రమే అడిగాం మేము. సంపద సృష్టి ఎక్కడా అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ నేను చదువుతూ పోతే దాదాపు చావంతాడం చదువుతూ ఉంది. కానీ అందుకని నేను అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. అనేకమైన అవరోధాల మధ్య కరోనా వచ్చినా దాదాపు 2 సంవత్సరాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోనే వదలకుండా ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఎందుకు లేకుండా పోయినాయి? ఈ 3 కూటమిలుగా ఉన్న 3 పార్టీలు ఈరోజు దానిలో ఇద్దరు ఎందుకు మాట్లాడటం లేదు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కామ్ అయిపోయాడు? ప్రశ్నిస్తానన్న వచ్చిన వ్యక్తి 3 పార్టీలో ఒకడన్నా ప్రశ్నిస్తాడు అనుకునే ప్రజలు మోసపోతే, ఆయన మాట్లాడకపోతే బీజేపీ క్యాట్ ఆన్ ద వాల్ చాలా చక్కగా వీళ్ళిద్దరు ఏం చేస్తారో, ఎప్పుడు ఫెయిల్ అవుతారో చూద్దామని వాళ్ళ పని పాపం ఆర్ఎస్ఎస్ మోడల్లో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళే ఒక హోల్ టైమర్ వర్క్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నేనేం అందలుచుకోవాలి బీజేపీని, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. ఈరోజు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోయారు, గ్రామాల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపు మా దేవతలు అనుకుంటా ఉన్నారు. కానీ కూటమిలో ఉన్నారు బాబు, మీరు కూటమిని ఎందుకు ప్రశ్నించట్లేదంటే వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే మేము టోటల్గా ఓనర్షిప్ తీసుకోలేదు కూటమిలో, ఆ ఇద్దరు భాగస్వాముల మీద మాకు నమ్మకాలు లేవు. ఎందుకున్నాయి ఎందుకు లేవు అని మేమే అనట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు నిన్నే చెప్పారు. సో ఈ కథలన్నీ ప్రజలు, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీటన్నిటిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతూ ఉన్నారు. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రాష్ట్ర ప్రజలకి జూపూడి ప్రభాకరరావుగా, రాజశేఖర రెడ్డి గారి మనిషిగా, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలకి సాక్షిగా ఐ వుడ్ లైక్ టు రివీల్ సర్టన్ ఫ్యాక్ట్స్.
జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఎలా అన్నారు మీరు? ప్రూవ్ చేయగలరా? మీ దగ్గర ఆధారం ఏమి ఉండదు, అనేస్తారు అంతే. అతను జగన్మోహన్ రెడ్డి కొడతాడట. జగన్మోహన్ రెడ్డి గారు కొడతారో తిడతారో, అన్నా అని ప్రేమిస్తారో ప్రేమగా మాట్లాడతారో, రండి ఒక్కసారి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో 10 నిమిషాలు మాట్లాడి కూర్చొని వెళ్ళిపోండి. మీరు తర్వాత మీ మనసు మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానం మారకపోతే నన్ను అడగండి. సచ్ ఎ లవ్లీ పర్సన్. ఆయన మనస్తత్వం వెన్నలాంటిది. ఈరోజు కూడా నేను అతిశయోక్తి కోసం కాదు, లేకపోతే నేనేదో మార్కులు కొట్టేయడం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తిని అన్నా అన్నా అని మాత్రమే సంబోధిస్తాడు. మీలాగా ఏమండి ఏమై ఇట్రా ఇది కాదు. ఈ ఫ్యూడల్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కొంతమందిలాగా. ఇట్స్ ఎ లవ్లీ మ్యాన్. కానీ ఆయన్ని వ్యక్తిత్వ హననం చేయటం మాత్రం మీరు నేర్చుకున్నారు. ప్రజలు ఏమి అడుగుతూ ఉన్నారు ఈరోజు? మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఎక్కడుంది? మీరు ఇచ్చినటువంటి ఇస్తానన్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కడికి వెళ్ళాయి? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఇదిగో విపరీతంగా ధరలు పెంచేసి మీ ఇష్టం వచ్చినట్టు వెల్ఫేర్ యాక్టివిటీస్ 1,00,000 ఇవ్వాల్సిన చోట 10,000 ఇచ్చేసామని చెప్పే అన్ని అబద్ధాలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల కోరట. కమాన్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఎక్కడ అబద్ధాలు చెప్పారో ప్రూవ్ చేయండి. ఇందాక ఒక పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు. డ్యూ రెస్పెక్ట్ అని అచ్చెన్నాయుడు గారు ఎక్కడో టిఫిన్ చేస్తూ గట్టి చట్నీ వేయలేదని, ముందు గట్టి చట్నీ అయ్యా. ఆ పక్కన అతను, సార్ పార్టీలో నేను చాలా నష్టపోయాను అని అంటే, పార్టీ లేదు బొక్క లేదు నేను కూడా నష్టపోయాను అనలేదా? మీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అతను మూర్ఖుడని, అతను సైకోవాడని, అతను ఎవరి మాట వినడని, అతని పరిపాలన చేత కాదని? కమాన్, షో వన్ మిస్టేక్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి రీజన్. ప్రజలకి ఏం చెప్పాడో అది 99% చేస్తూ వెళ్ళాడు. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రణాళికలు మొత్తం తీసుకురండి, మేనిఫెస్టోలు తీసుకురండి, ఇన్క్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్ పరిపాలించినటువంటి ఆ సమయంలో ఎక్కడైనా ఉందా? చెప్పండి మీరు. ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడని, పరిపాలన చేతకాలేదని మీరు ఒకసారి చెప్పండి. అరే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అట. నిన్న ఆయన తట్టుకోలేక ఎందుకు చెప్తున్నారు ఈ విధంగాని? 2009లో నాన్నను కోల్పోతే, అంతకన్నా ముందు తాతను కోల్పోతే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి నాన్నని చంపేస్తే ముఖ్యమంత్రిగా వాళ్ళ పాపాన వాళ్ళ పోతారు, వదిలేయండి అన్నాడు. మోస్ట్ సెక్యులర్ లీడర్ ఇన్ ద స్టేట్ ఆర్ కంట్రీ. He has been opened his heart, expanded his heart. That is రాజశేఖర రెడ్డి గారు. పరిపాలనలో హృదయాన్ని పరిచి ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ ఏంటో, ప్రేమేంటో, నవ్వేంటో చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీకు నవ్వటం వచ్చా? ఈ మధ్య నేర్చుకుంటున్నట్టున్నారు పిల్లోడు ఆలు నేర్చుకున్నట్టు. నౌ near about 78 years or 76 years, senior most politician trying to laughing now. ఇప్పుడు నవ్వుతున్నారు. కోపం అనే నరం తెగిపోయింది అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. మాది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం మాత్రమే పరిపాలన చెప్పాడు రాజకీయాలంటే. రాజశేఖర రెడ్డి గారిని దూషిస్తూ పోయారు. రాజశేఖర రెడ్డి గారు పంచిన ప్రేమ ఎలాంటిదంటే, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఏదో జరిగిందన్న తర్వాత రాష్ట్రం, కంబైన్డ్ రాష్ట్రం, ప్రపంచం మొత్తం బోరున ఆకాశానికి కుండ చిల్లిపడ్డట్టుగా, వర్షం కురిసినట్టుగా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఏడుస్తూనే ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు వారాల తరబడి అన్నం కూడా వండుకోకుండా. అది రాజశేఖర రెడ్డి గారి లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ ది స్టేట్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది గొడ్డల పార్టీ ప్రూవ్ చేయండి. ఎస్,
రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ప్రజల్లోకి వెళితే ఆయన కోసం చనిపోయినటువంటి 700 మంది కుటుంబాల దగ్గరికి నేను వస్తానని నల్ల కాలువలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించి మాట మీద నిలబడి కాంగ్రెస్ పార్టీ వద్దన్నా సరే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ముందుకెళ్ళినటువంటి ఒంటరిగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి మాట తప్పలేదే. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు ఈరోజు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్న 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు నువ్వు రేపు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాయి అని అంటే ఇది జరిగింది. మా తాతని చంపేస్తే షెల్టర్ మీరిస్తే మేము ఎవరిని ముట్టుకోలేదు, వాళ్ళందరూ